దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి దినపు ఆరాధన మొదలు పెట్టుకుందాము. మరి మొదట ప్రార్థనాపూర్వకంగా ఆరాధన కొరకు అందరము కూడా సిద్ధపడదామండి. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాము. మన కళ్ళు మూసుకొని దేవుని వైపు మన హృదయాలను ఎత్తుకొని, దేవా ఈ దినమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములంటూ కృతజ్ఞతాపూర్వకముగా ఆరాధనలోనికి వెళ్దాము. దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమున మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా. నిన్ను ఆరాధించుకోవడానికి దేవా మాకు మరి ఒక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు 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 అంటూ ప్రతి ఒక్కరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. అట్లాగే ఆయనకి మనకు అడ్డముగా ఉన్నవి ఏవైనా సరే, మన హృదయం ఏ స్థితిలో ఉన్నదో, మన మనస్సు ఏ విధముగా ఉన్నదో, మన తలంపులు మన ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయో పరీక్షించుకుంటూ, దేవా ఈ దినమున తండ్రి నిన్ను ఆరాధించడానికి నాలో ప్రవ్వా ఏ ఆటంకములు ఉన్నాయో తండ్రి వాటిని తొలగించు ప్రవ్వా. నీ సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాను తండ్రి. నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు నాయన, నన్ను పరిశుద్ధపరచు ప్రవ్వా తండ్రి. నిన్ను ఆరాధించుటకు ప్రవ్వా ఘనమైన పాత్రగా నన్ను మలుచుకో తండ్రి, అర్హమైన పాత్రగా నన్ను మలుచుకో ప్రవ్వా అంటూ ప్రతి ఒక్కరము కూడా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో దేవుని వేడుకుందామండి. ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాము. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, ప్రభా యేసయ్య నాయన, మీ యొక్క మహాపరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు నాయన, ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు నాయన, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినటువంటి గొప్ప తండ్రి నాయన, మీకే స్తోత్రములు 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 తండ్రి. సృష్టికర్తవు ప్రభా నాయన, ప్రభా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబరిచినటువంటి నా గొప్ప తండ్రి యేసయ్య, మీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. నాయన అయోగ్యులం ప్రభా, అపాత్రులం తండ్రి, దేనికి పనికిరానటువంటి మమ్మల్ని నాయన క్రీస్తులో మమ్మల్ని ఎన్నుకొని ప్రభా మమ్మల్ని పిలిచి మీ యొక్క గొప్ప రక్షణ మాకు ఇచ్చి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన ఆయన ప్రభా, మిమ్మల్ని ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీ యొక్క వాక్యంలో ఉంది తండ్రి. నాయన ప్రభా, మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం నాయన, మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, కొనియాడడానికి, మీరు చేసిన మేలులు, మీ యొక్క ఉపకారములను జ్ఞాపకం చేసుకొని, మీరు ఇచ్చిన గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చి ఉండగా ప్రభా, మా హృదయాలను పరిశుద్ధపరచండి, మా తలంపులను పరిశుద్ధపరచండి తండ్రి. మాలో అసత్యాన్ని తొలగించండి ప్రభా. సత్యంతోనైనా ఆత్మతో ప్రభా నైనా మిమ్మల్ని ఆరాధిస్తూ నైనా మిమ్మల్ని స్తుతిస్తూ పరిశుద్ధాత్మ యందు నైనా మేము నైనా ప్రభా ఆనందిస్తూ నైనా మీ యొక్క శాంతి, మీ సమాధానం, మీ యొక్క దీవెనలు నైనా ప్రభా మేము పొందుకున్నట్లుగా నైనా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. సహాయం దయచేయండి. మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ బిడ్డలను అందరి నిమిత్తమేనైనా మీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకా రావాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్షేమంగా నడిపించండి తండ్రి. నాయన ప్రభా ఆటంకాల అడ్డంకులను తొలగించండి నాయనా ప్రభా. మీ యొక్క సన్నిధి యొక్క ప్రసన్నత నాయనా ప్రభా మేమందరం ఈరోజు అనుభవించి నాయనా మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకొని ప్రభా మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రభా మీ కృప చూపించమని, మీ సన్నిధిని మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపించమని, ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయనా ప్రభా. మీరే అధ్యక్షతను వహించి ప్రభా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి మనందరము కూడా మొదటి పాటగా ఆరాధించేదను యేసయ్య ఆత్మతో సత్యంతో అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దామండి. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి అది దేవునికి ఎంతో ఇష్టమైనది, అంగీకారమై ఉన్నది గనక అందరము కూడా పాట రూపంలో మరి ఒక మారు దేవా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తాను, ఆనందగానముతో ఆర్భాటనాదంతో నిత్యము నిన్ను ఆరాధిస్తానంటూ పాట పాడుకున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా ఈ పాటలో పాలు పొందండి. ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నిన్ను
యేసయ్యా నీకై బ్రతికెదను. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. 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 హల్లెలూయా. అందరం ఒకసారి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న అందరము గట్టిగా చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. మరి మనందరము లేచి నిలబడినట్లయితే రెండో పాట పాడుకుందాము. మరి దేవుడు అంటాడు కదా యెషయా గ్రంథంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉంటుందో, మరి నా తలంపులు మీ ఎడల అంత ఉన్నతముగాను విస్తారముగాను ఉన్నాయని మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. నిజంగానే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మనం ఒకటి తలుచుకుంటాం కానీ దేవుడు మన జీవితంలో మరి ఒక తలంపును మన ఎడల కలిగి ఉంటాడు. మరి మా ఊహల పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చేడి ప్రభు అనే పాటను పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుద్దామండి. మరి ఆయన పాద సన్నిధిలో ఎన్నో మేలులను పొందుతున్నాం ఇప్పటి వరకు. వాటన్నిటిని తలుచుకుంటూ మా ఎడల నీవు కలిగి ఉన్న తలంపులను బట్టి నీకు కృతజ్ఞతలంటూ దేవుని మహిమపరుద్దాం.
సమయములందు పలువరముల ఇచ్చితివి. అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా. ఇహపరములలో నీవే మా కోటలు తీర్చే ప్రభువా. ఇహపరములలో నీవే మా కోటలు తీర్చే ప్రభువా. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామండి. మరి అడిగి ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచే దేవుడు మన దేవుడు. మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి దానిని బట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రార్థించుచుండివి సమస్యలు తీర్చమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యంలో చోటిమ్మని. ప్రార్థించుచుండివి సమస్యలు తీర్చమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యంలో చోటిమ్మని. ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చడి దేవా, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చడి దేవా. ఇంతకంటే మాకేమీ వలదు, నీ తోడు నీవే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా. ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా. ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. 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 హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నిజంగా మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము, నీ దేవుడనైన యెహోవా నగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ వాగ్దానం ద్వారా మరి దేవుడు మనల్ని ఈ సంవత్సరం మరి ఆయన మాట ఇచ్చి ఉన్నారు, మరి నెరవేర్చుటకు సమర్థుడు. మనందరము కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు దేవుడు మరి నిజముగా మనందరి జీవితాలలో ఎల్రోయిగా ఉండి ఆయన చూస్తూ, ఆయన దక్షిణ హస్తముతో, ఆయన బాహువుతో మనల్ని ఆదుకున్న విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, వాటిని తలుచుకుంటూ, దేవా ఎల్రోయిగా నా జీవితంలో ఇప్పటి వరకు ఉండి నన్ను చూస్తూ, నాకు సహాయము చేస్తూ, నా కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపించుచున్నందుకు నీకు వందనములు తండ్రి అంటూ ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనాపూర్వకంగా మరి నెక్స్ట్ పాటను పాడుకుందామండి. అందరము కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనల్ని నడిపించిన విధానంను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఎన్నో మార్లు కృంగిపోయి ఉన్నాము, ఎన్నో మార్లు ఎవరూ మనల్ని చూడట్లేదని బాధపడ్డాము, దిగులు పడ్డాము, భయపడ్డాము, నలిగిపోయాము. కానీ నేను నిన్ను చూస్తున్నాను అంటూ ఎప్పటికప్పుడు ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకొని, మనల్ని బలపరిచి, లేవనెత్తి, ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఉంచి ఇప్పటి వరకు నడిపించిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆ మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు ఎన్ని మార్లు ఆ విధంగా మనల్ని చూస్తూ నడిపించి బలపరిచారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందామండి.
కాంతియే మన ధైర్యము, ఆయన ముఖ కాంతియే మన బలము. ఆయన సన్నిధి కాంతిలో మనం నివసించుచున్నాము. ఆయన ఒక్కసారి ఆయన ముఖమును మన దగ్గర నుండి తిప్పుకుంటే మనం నిజముగా బ్రతకగలమా ఈ లోకంలో? ఆయన ఒక్కసారి ఆయన హస్తంను మన దగ్గర నుండి వెనక్కి తీసుకుంటే మనం నడవగలమా, మనం జీవించగలమా ఈ లోకంలో? ఏమి ఉన్నా లేకున్నా ఆయన ఉంటే చాలు. నిజముగా ఆయన ముఖకాంతి ఉంటే చాలు, ఆయన వాక్కు ఉంటే చాలు, ఆయన హస్తం మనకి తోడుగా ఉంటే చాలు. చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. అందరము విరిగి నలిగిన హృదయంతో దేవుని మహిమపరుద్దాం, స్తుతిద్దాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎన్నో మార్లు ఎన్నో శోధనలు మన విశ్వాసము శోధింపబడినప్పుడు ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసి మనల్ని ఎప్పటికప్పుడు వాటి నుండి విడిపించి నిలబెడుతున్న దేవుని స్తుతిద్దామని అందరము కూడా. నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వల్లే మారుదనని యోబు అన్నట్లుగా ఎన్నో శోధనలకి మనము కాదు కానీ దేవుని కృపయే మనల్ని బలపరిచి నిలవబెట్టింది. వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించిన రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుద్దాం. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినై నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే
ధైర్యము దేవా. అయా నీవే నా కొండ, నా ఆశ్రయం, నా దేవుడు అంటూ అందరము మన చేతులెత్తి దేవునికి చెప్తాము. నా ధైర్యము నీ ముఖ కాంతియే, నా బలము నీ ముఖ కాంతియే, నా ధైర్యము నీ ముఖ కాంతియే, నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, నా స్తోత్రం. ధైర్యము స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రం. అవును ప్రభా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. అందరము నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు, స్తోత్రములు. అవును ప్రభా తండ్రి దేవా, అయా నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆదుకుంటున్న మా తండ్రి నీకు వందనములు నాయనా దేవా. అయా తండ్రి నీ ముఖ కాంతి నాయన నిజముగా మాకు ధైర్యమును కలగజేసింది ప్రభువా. అయా నీ ముఖ కాంతి మాకు బలమునిచ్చింది తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నాయన. ఎన్నో మార్లు ప్రభా తండ్రి దేవా, అయా ప్రభా ఎవరునూ మమ్మల్ని చూడట్లేదని ప్రభా, ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదని ప్రభా, ఎన్నో మార్లు నాయన నలిగిపోయిన మమ్మల్ని ప్రభా తండ్రి దేవా, ఇదిగో నేను నిన్ను చూస్తున్నాను అంటూ ప్రభా నీ కనుదృష్టి మాపై నిలిపి ఉంచి ప్రభా ఎప్పటికప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న మా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఎల్రోయివైన మా జీవితాలలో ప్రభా తండ్రి దేవా ఎప్పటికప్పుడు శత్రువు యొక్క ప్రణాళికను ప్రభా తండ్రి దేవా అయా చిన్న భిన్నములు చేసి ప్రభా తండ్రి శత్రువు సిగ్గునొందేటట్లు చేసి దేవా, అయా శత్రువు పారిపోయేటట్లు చేసిన మా పరమ తండ్రి నీకు వందనములు నాయన దేవా. అయా మా చుట్టూ మాకు నెమ్మదిని కలుగజేయుచున్న మా పరమ తండ్రి నీకు వందనములు తండ్రి నాయన. అయా జిగటగల దొంగ ఊపి నుండి మమ్మల్ని లేవనెత్తిన మా ప్రభువా నీకు వందనములు తండ్రి దేవా. నీ దయగల చూపు మా మీద ఉంచినందుకు మీకు స్తోత్రములయ్యా తండ్రి దేవా. అయా సమస్తమును చూస్తున్న దేవుడవు, ఎరిగిన దేవుడవు తండ్రి, బలపరిచిన దేవుడవు తండ్రి నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా కొండగా మా ఆశ్రయముగా దేవా, మా దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు వందనములు తండ్రి, మా దాగు చోటుగా నీవు ఉన్నందుకు నీకు వందనములు నాయన. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా నీవు మా జీవితాలలో తండ్రి ఉన్నందుకు నీకే వందనములు, కృతజ్ఞతలు ప్రభా తండ్రి దేవా. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుచుచున్నావు తండ్రి నీకు స్తోత్రములు. నీ స్వరముతో మాతో మాట్లాడుచున్న దేవుడవయ్యా తండ్రి నాయన. అయ్యా మేము పడిపోయిన వేళలో నీ స్వరము ద్వారా మమ్మల్ని లేవనెత్తుచున్న దేవుడవయ్యా. నీ వాక్కుల చేత మాలో జీవమును నింపిన మా పరమ తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా దేవా. అయా నీకే మహిమ ప్రభా నీకు వందనములు తండ్రి దేవా. అయా నీ మేలులను బట్టి నీకు వందనములు తండ్రి, నీ ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి నీకు వందనములు. అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నందుకు వందనములు నాయన దేవా. అయా మేము ఇంకను పాపలమై ఉండగా దేవా తండ్రి నాయన మమ్మల్ని చూసి ప్రేమించి మా కొరకు మరణమును తండ్రి దేవా సైతము నాయన తండ్రి దేవా. అయా నీవు అనుభవించుటకు ముందుకు వచ్చిన దేవుడవు రాజ్యానికి వందనములు తండ్రి దేవా. మా కొరకు బలియాగమైన దేవుడవు తండ్రి దేవా. అయా మరణమును గెలిచి లేచిన మృత్యుంజయుడవు తండ్రి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి దేవా. అయా నీ
ప్రేమను బట్టి, నీ కనికరమును బట్టి వందనములు. మా మీద నీవు జాలిపడిన విధానమును బట్టి వందనములు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన దేవా. అయా ఈ దినమును ఈ విధముగా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనములు తండ్రి దేవా. అయా ఎందరో ఈ దినమును చూడలేకపోయి ఉన్నారు ప్రభా తండ్రి దేవా. అయా అల్పులము, అయోగ్యులము తండ్రి దేవా. ఏ అర్హత, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నీ దేవా, కేవలము తండ్రి నాయన ఉచితమైన నీ కృపను బట్టి దేవా, నూతనమైన నీ వాత్సల్యమును బట్టి మేము ఈ విధముగా సజీవుల లెక్కలో ఉన్నామయ్యా. నీకు వందనములు తండ్రి దేవా. అయ్యా ఇదిగో నీ సన్నిధికి మమ్మల్ని రానిచ్చినందుకు వందనములు. నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు వందనములు తండ్రి నాయన. మరి నాయన ఈ సమయంలో నీ దాసుడు ఇక్కడ నిలవబడి వాక్యమును ప్రకటించబోతుండగా దేవా, మా హృదయాలను సిద్ధపరచండి నాయన దేవా. మా హృదయాలు దున్నబడుటకు దేవా, నీ వాక్యము మా హృదయంలో నాటబడగలుగుటకు సహాయము చేయండి దేవా. అయా మంచి నేలను పడిన విత్తనముల వలె మేము తండ్రి నూరంతలుగా ఫలించాలి ప్రభా తండ్రి దేవా. మా ఫలము నిలిచి ఉండాలి ప్రభా. మేము మీలో నాటబడాలి దేవా. మేము నీలో స్థిరపరచబడాలి ప్రభా తండ్రి దేవా. అయా తండ్రి నాయన మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మాకు సహాయం చేయండి నాయన. వినగల చెవులు, గ్రహింపగలిగిన మనస్సును మాకు ఇవ్వండి అయా. ఇంకను మీకు మాకు అడ్డముగా ఏమున్నాయో వాటిని ఈ క్షణమందే తొలగించండి ప్రభా. అయా నీ వాక్యంను రిసీవ్ చేసుకోలేకపోవడానికి దేవా, నీ వాక్యము మా హృదయము ఫలించకపోవడానికి దేవా, ఏవైతే కారణముగా ఆటంకముగా ఉన్నాయో తండ్రి వాటిని ఈ క్షణమందే పెరిగివేయండి ప్రభా తండ్రి దేవా. అయా నీవు నాటని ప్రతి మొక్క పెళ్ళగించమని వేడుకొనిచున్నాము తండ్రి దేవా. మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. మంచి మనస్సాక్షితో ప్రభా, శుద్ధమైన హృదయముతో దేవా నీ వాక్యమును వింటూ నాయన వాక్య ప్రకారముగా మేము జీవించగలిగిన కృపను మాకు దయచేయమని దేవా. అయా ఇప్పటి వరకు మీరు నాయన తండ్రి మా మధ్యలో ఉన్నందుకు వందనములు. మా ఆరాధనను మీరు అంగీకరించినందుకు వందనములు. మిగిలిన సమయం అంతా కూడా మీరే మా మధ్యలో ఉండి అధ్యక్షత వహించి నడిపించి మహిమను పొందుకోమని మా అందరినీ సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ త్వరగా రానియున్నేసే నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. Lord, check. Good morning, church. Praise be to God. Please be seated as children leave to Sunday school. ఈరోజు మరి మన మధ్యలో ఉన్న జాస్పర్ అంకుల్ మరి ఈరోజు మెసేజ్ తీసుకుంటారు. లెట్ us all praise God for him and let's welcome him. అంకుల్కి సమయాన్ని అప్పచెప్తా ఉన్నాను. అంకుల్ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము. మనమందరము దైవ వాక్యానికి సిద్ధపడక ముందు 1-2 నిమిషములు మీలో మీరు ఆత్మీయంగా సిద్ధపడండి. దైవ ఆరాధనలకు ముందు 2 నిమిషాలు మనం తీసుకొని మీరు దేవునితో మాట్లాడండి. ప్రసంగికునికి ఆత్మీయ బలము ఇచ్చేటట్లుగాను మీరు కూడా దేవునితో ఆత్మతో బలపరచలాగిన 2 నిమిషాలు ప్రత్యేక ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుచున్నాడు. ఈ ఆలయంలో పరిశుద్ధుడు
ఆత్మతోనూ సత్యముతోనూ వెలుగుతోనూ నిలబడి ఉన్నాడు. మనము ఏక స్వభావంతో ఆయనను గుర్తించి ఆయన నామమునకు అప్పగించుకుందాము. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. బైబిల్ ఉన్నవారు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. అందరూ వీలైన వారు నిలబడితే బాగుంటుంది. వాక్యంతో బైబిల్ ఉన్నవారు లేచి నిలబడి ఈ వాక్యం అందరం చదువుకుందాము. 20వ వచనము. వీలైనంత మట్టుకు లేచి నిలబడండి. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధి లోకమంతయు మౌనముగా ఉండునుగాక. మనము దేవుని సన్నిధానంలో ఉన్నాము. ఆయన ఆలయంలో, పరిశుద్ధ ఆలయంలో ఉన్నాము. మనము ఏక మనసుతో పరిశుద్ధాత్మతో మనందరము సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడు అయిన మా తండ్రి, మా దయగల యేసయ్య రక్షకుడా, కూడిన వారందరినీ తండ్రి నీ బిడ్డలను బలపరచు, ఘనపరచు, భద్రపరచు. నీ వాక్యం ద్వారా వారిని స్థిరపరచుము తండ్రి. నీ వాక్యం బోధించున్న నీ యొక్క సేవనికి కావలసిన శక్తి, ఆత్మీయ బలము, సహాయము నీవే అనుగ్రహించుము తండ్రి. నోటి మాటలు మా హృదయ ధ్యానములు తండ్రి నీవే పలికించుమని నీ పరిశుద్ధాత్మని కోరుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ ఉదయకాలమున మీతో దైవవాక్యమును పంచుకుంటగా ఏం పంచుకోవాలా, ఏమి మాట్లాడదామని దేవుణ్ణి పదే పదే కోరినప్పుడు దేవుడు నిన్నటి రోజు నాకు ఒక వాక్యం అనుగ్రహించాడు. ఏంటి అనగా, ఈ సంఘము కొన్ని మార్పుల కొరకై సిద్ధపడుతున్నదని విన్నాను. జనరల్ బాడీ మీటింగ్ కొరకై సిద్ధపడుతున్నారని విన్నాను. మరి ఇటు సమయంలో ఎటువంటి వాక్యము దేవునితో మాట్లాడితే బాగుంటుందని ఆలోచిస్తే దేవుడు నాకు 4 అంశాలు ఇచ్చిండు. ఇవాళ 4 అంశాలు బైబిల్ గ్రంథం నుంచి చూపెట్టాడు దేవుడు. ఒకటి, Church is the body of Christ. సంఘము దేవుని సంఘము, ఒకే శరీరము. రెండవదిగా మీతో పంచుకుంటాను నేను. చర్చ్ ఈజ్ అన్ ఆర్మీ. చర్చ్ ఈజ్ అన్ ఆర్మీ. సంఘము ఒక సైన్యము. బైబిల్లో ఏం చెప్తుందో ఇదని మనం కొద్ది సమయము దేవునికి ఇచ్చి మనము గ్రహించుకుందాం. మూడవదిగా, చర్చ్ ఈజ్ ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్. చర్చ్ ఈజ్ ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్. సంఘము ఒక రాజ్యము,
దేవుని రాజ్యం. నాలుగవదిగా చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ విత్ యూనిటీ. చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ విత్ యూనిటీ. సంఘము అనేది ఐక్యతతో కూడిన కుటుంబము. ఐక్యతతో కూడిన కుటుంబం. ఈ 4 అంశాలు ఎంతో గొప్ప అంశాలు. దేవుని నుంచి, వాక్యం నుంచి మనకు దేవుడు ఇది అనుగ్రహించినాడు. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యు ఆర్ అండర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవునికి ఒకే శరీరము. చర్చ్ ఈజ్ ఆర్మీ. దేవుని కవచం ధరించినారు కాబట్టి మీరు యు ఆర్ ద ఆర్మీ ఆఫ్ గాడ్. దేవుని సైన్యము. ఎంతో గొప్ప సంగతి అది, దేవుని సైన్యము. మూడవదిగా చర్చ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చర్చి, సంఘము, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏ దేవుని రాజ్యము. దేవుని రాజ్యము ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప వాక్యం అది. నాలుగవదిగా చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ విత్ యూనిటీ. అబ్బా, ఇది ఎంత గొప్ప ఘనమైన అంశం ఇది. చర్చ్ ఈజ్ అ బాడీ విత్ యూనిటీ. చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ విత్ యూనిటీ. సంఘము అనేది ఐక్యతతో కూడిన ఒక కుటుంబము. ఇది మనందరం కలిసి ఒక కుటుంబం. ఇది ఐక్యతతో కూడిన కుటుంబము. ఐక్యత ముఖ్యాంశం అక్కడ. మరి దేవుని వాక్యము ఈరోజు ఈ 4 అంశాల గురించి ఏం మాట్లాడుతుందో మనము ఆత్మతోనూ సత్యంతోనూ మనం కొద్ది సమయం వీటిలో గడుపుదాం. మనం దేవుడు మనకు ఏమి చూపెడుతుండ్రో దైవ వాక్యంలో నుండి. బైబిల్ ఉన్నవారు కొద్దిగా బైబిల్స్ నేను రెఫరెన్స్ ఇచ్చినప్పుడు చదవండి. ఒకవేళ వీలైతే సిద్ధపడండి. మొట్టమొదటిగా చర్చ్ ఈజ్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని ఒక సంకల్పం చొప్పున, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఆయన యొక్క నడిపింపును బట్టి మనందరం ఇక్కడ కూర్చున్నాము యాజ్ వన్ బాడీ. యాజ్ వన్ బాడీ. వారమంతా బయట తిరిగినాము, మన పనులు చేసుకున్నాము, ఎన్నో కార్యక్రమాల్లో మనము మునిగిపోయినాము, ఈ లోక సంబంధంగా ఎన్నో అవసరాలు తీర్చుకున్నాము. కానీ దేవుడు ఇక్కడ ఈ రోజున we have gathered here in oneness. We have gathered here as a body of Christ. Body of Christ. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 11 నుండి 13 వరకు ఏం చెప్తుండ్రో ఎవరైనా చదవగలరా?
మనందరము గ్రీసు దేశస్థములైనప్పటికీ ఏ దేశము అయినప్పటికీ మన భావం ఒకటే, మనందరం ఒకటే. కొరింథీయులు 12:12 శరీరం ఒకటే అయినప్పటికీ అనేక భాగములు ఉన్నాయి, కానీ దానిలోని అన్ని అవయములు ఒకే శరీరాన్ని ఏర్పరచుకొని ఉన్నాయి. అబ్బా, ఎంత గొప్ప వాక్యం అది. మనకు ఎంతోమందికి టైం లేదు, చదవరు, కానీ ఆ వాక్యంను మనము లోతుగా ఆలోచిస్తే ఎన్నో అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. కానీ దైవికంగా మనందరం యాజ్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. ఆయన శరీర సంబంధంగా ఇక్కడ, క్రీస్తు శరీర సంబంధంగా ఈరోజు మనం ఇక్కడ కలిసి అందరం ఒకటిగా కూర్చున్నాం ఇక్కడ. అది ఆశీర్వదింప బిడ్డలు, మీరు బడిన బిడ్డ కుటుంబాలు, బిడ్డలు, అది మీకు అనుభవిస్తే తెలుస్తుంది. అది కొరింథీయులు పత్రిక 12:12 శరీరం ఒకటైనప్పటికీ అనేక భాగములు ఉన్నాయి, కానీ దాని అన్ని అవయములను ఒక శరీరంను ఏర్పరుస్తాయి. లైక్వైజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం కూడా, మనము ఏ దేశంలోనూ ఏ భాషలైనను క్రీస్తు సంఘములో క్రీస్తు పేరట మనం ఒకరిగా ఉన్నాం. దాదాపుగా మేము 42 సంవత్సరాలు మిడిల్ ఈస్ట్లో దేవుని సేవ చేసినాం. మా సేవలో ఎన్నో చర్చెస్ డెవలప్ చేసినాం. మా అనుభవం ఎంతో గొప్పగా దేవుడు ఏర్పరిచిందంటే, ఆ సంఘాలలో 7 లాంగ్వేజెస్ మేము వాడుకునేవారం. 7 లాంగ్వేజెస్ వీఆర్ యూజింగ్ దేర్. మెయిన్లీ అరబిక్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, బంగ్లా, నేపాలీ, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కంట్రీ పీపుల్. బట్ అందరూ ఏకగ్రీవంగా ఒక శరీరము, ఆల్ ఇన్ వన్నెస్ వీ యూస్ టు వర్షిప్ ద లార్డ్. క్రిస్మస్ సమయంలో 7 లాంగ్వేజెస్లో పాటలు పాడేవారు. ఇన్ గుడ్నెస్, ఇన్ వన్నెస్, బికాజ్ కొరింథీయుల పత్రిక 12:12 శరీరం ఒకటైనప్పటికీ అనేక భాగములు ఉన్నప్పటికీ, అనేక చోట్ల నుండి వచ్చినప్పటికీ, వేరే వేరే దేశాల నుండి వచ్చినప్పటికీ, మనము గుర్తించేది, మనము ధ్యానించేది, మనము ఘనపరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును. ఇన్ వన్నెస్ వి వర్షిప్ హిమ్. ఇది ఎంత గొప్ప సంగతి ఇది. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము దేవుని శరీరం, పరిశుద్ధ శరీరం. ఆ పరిశుద్ధతలో నీవు నేను ఈరోజు ఉన్నామా? ఆ పరిశుద్ధమైన శరీరమునకు నువ్వు నేను అప్పగించుకున్నామా? ఆ పరిశుద్ధమైన శరీరమును మనం ధ్యానించుతున్నామా? ఎక్కడ ఉన్నాం మనం? ఈరోజు మనం మనలో మనం ఆత్మీయంగా పరీక్షించుకోగలమా? తప్పకుండా పరీక్షించుకోగలం మనం.
ఒకవేళ మీరు ఆయన పేరట పిలువబడినట్లయితే, ఆ యొక్క ప్రభువు ఒక్కడే అని విశ్వసించినట్లయితే మన విశ్వాసము బలపరచబడలను. విశ్వాసము ఒక్కటిగా బలపరచవలను. నమ్మినంత మాత్రంలో ఉపయోగం లేదు. మీ విశ్వాసం గట్టిగా ఉండవలేను, మీ విశ్వాసం బలపరచవలేను. అన్లెస్ యువర్ ఫెయిత్ డెవలప్స్ ఇంటూ స్ట్రాటజీ విత్ ద ఫుల్నెస్, అది goes into weakness. As we worship the Lord in oneness, దేవుని యొక్క ఆత్మబలము ఎంతో మనకు అవసరం అన్నది. దేవుని శరీరము మనకందరికీ ఉచితంగా ఇవన్నీకే సిద్ధపడి ఉన్నాడు. దేవుని గౌరవము మన శరీరంలో అంచుకొని పోయినది, కవచాంగంగా ధరించుకొని పోయినది. As oneness, the body of Christ is fulfilling your ambitions. The body of Christ mightily walking with you. Body of Christ is always with you. శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ ఇన్ వన్నెస్ ఆయన యొక్క శరీరము మనలో సదాకాలం మనల్ని నడిపిస్తుంటుంది. మనం ఎక్కడ పోయినా కూడా ఆయన నడిపించకపోతే లాభం లేదు. The goodness is oneness. The everlasting goodness is oneness. మన జీవితంలో, మన కుటుంబాలలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దేవుణ్ణి ఎంతమంది కుటుంబాలు దేవుణ్ణి మర్చిపోయి దూరం అయిపోతున్నారు. ఎంతమంది కుటుంబంలో యాజ్ వన్నెస్ దే ఆర్ కమింగ్ టుగెదర్. దేవుని శక్తి, దేవుని ఆత్మబలము ఇన్ వన్నెస్. కొరింథీయులు 12:12 ఎంత క్లుప్తంగా చూపెడుతుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు మనము వీఆర్ ఏబుల్ టు ఆయన యొక్క వన్నెస్ గురించి మనము ధ్యానించగలుగుతున్నాం. ఆయన కృపను గురించి మనం ధ్యానించగలుగుతున్నాం. ఆయన బాధితులు నన్ను రక్షించు ప్రభుడు. ఆయన దయ ఆశీర్వాదములు ఆయనతో ఉన్న ఎడల సదాకాలము మీతో ఉంటుంది. Let the oneness live in body in Christ. ఆయన యొక్క శరీరంలో మనందరము ఒక శరీరంలో భాగముగా ఉండి సదాకాలం ఆయనతో మన జీవిత యాత్ర చేద్దాం. దేవుడు మిమ్మలను ఆయన యొక్క వన్నెస్లో నడిపించుటకై ప్రతి రోజు మీరు కుటుంబంగా ప్రార్థన చేసుకోండి, కుటుంబంగా బలపరచబడండి, కుటుంబంగా నడవండి. లెట్స్ లుక్ ఇంటు ద రెండవ అంశానికి పోదాము. చర్చ్ ఈజ్ అన్ ఆర్మీ. చర్చ్ ఈజ్ అన్ ఆర్మీ. సంఘము ఒక సైన్యం. అబ్బా, ఇది ఘనమైన మాట, ఒక గొప్ప మాట. సైన్యము, సంఘము ఒక సైన్యం. దేవుని వాక్యం ఏం చెప్తుంది సైన్యం గురించి, సంఘము గురించి ఏం చెప్తుంది దేవుని వాక్యం చూద్దాం మనం.
ఎఫెసీయుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుండి 13 వరకు చదువుకుందాం. ఎఫెసీయులు 5:10 నుంచి 13 వరకు చదివినాము. కాబట్టి మీరు తెలివి లేని వారిలా కాకుండా జ్ఞానుల ఎలా నడుచుకుందరో జాగ్రత్తగా గమనించి, రోజులు చెడ్డవి కాబట్టి మీరు అవివేకులు కాకుండా ప్రభువు చెప్పిన బాటలో నడుచుకొనుడి. దివ్య వాక్యము, ఘనమైన వాక్యము, పరిశుద్ధ వాక్యము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ద చర్చ్ ఈజ్ అన్ ఆర్మీ. చర్చ్ ఈజ్ అన్ ఆర్మీ. ఎంత గొప్ప ఇది! సంఘము ఒక సైన్యము. అబ్బా, మీరు ఎంతోమంది విని ఉంటారు ఇంతకుముందు ఈ యొక్క సంఘం ఒక సైన్యం అని. వినకపోతే ఈరోజు పంచుకుందాము బైబిల్ ఏం చెప్తుందో. సంఘము ఒక సైన్యము. సైన్యాధిపతులు అంటే ఎంత బలము కలవారు! అంతకంటే గొప్ప దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా. ఈ లోక సైన్యం కంటే ఉన్నత స్థానములు ఉన్న యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా మనల్ని నడిపించుతున్నాడు. ఆయన సంఘము సైన్యముగా ఆయన ఇక్కడ ఒక తేట ఉదాహరణ మనకు చూపెడుతున్నాడు. సంఘము ఒక సైన్యము అని ఆలోచించినప్పుడు, శత్రువులు పోరాటకై ఎంతోమంది యుద్ధ సైన్యంలో వస్తుంటారు. కానీ న్యాయాధిపతి మనతో ఉండి మనము సాతానుతో యుద్ధం చేసినప్పుడు ఆయన నిన్ను నన్ను నడిపించు. సైన్యములకు అధిపతి యెహోవా కీపింగ్ యూ యాజ్ ఎ ఆర్మీ. ఒక సంఘము సైన్యంగా నిలబెట్టి నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రౌఢు! మనం ఆలోచించినప్పుడు మన మీదకి శత్రువులు వచ్చినప్పటికీ, శత్రువులు మనల్ని నాశనం చేయనిక కోరినప్పటికీ, సైన్యములకు అధిపతి యెహోవా ఈ యొక్క సంఘమును మనల్ని ఏకగ్రీవంగా సైన్యంగా మమ్మల్ని నిర్మించండు. ఏకగ్రీవంగా శక్తి అనుగ్రహించండు. ఆయన శక్తి, ఆయన పునరుద్ధానత మనకందరికీ ఉచితంగా అంగీకరించండు, ఉచితంగా అనుగ్రహించండు. ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం! ఆయన కుటుంబీకులము, ఆయన శరీరంలో పాలు పంచులు పొందుకున్న వారం. ఇప్పుడు ఆయన సైన్యంగా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. సైన్యాధిపతి. ఈ లోక క్యాప్టెన్స్ కాదు, లోక మేజర్స్ కాదు, లోక కర్నల్స్ కాదు, కానీ సైన్యాధిపతి నిన్ను నన్ను ఈరోజు ఆశీర్వదించి బలం అనుగ్రహించి ఆయన నడవడికలో మనల్ని నడిపించున్నాడు. మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఎఫెసీయులు 5:10 నుంచి 17 వరకు చదువుకోండి. ఆ 11 వచనాలు ఎంతో రమ్యమైన వచనాలు. అవి ఒక్కొక్క వచనం మనం తేటగా నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ అది ఆ వచనాలు ఎంతో సత్యమును
మన జీవిత యాత్రను అనుసరించుటకై అన్ని విషయాల్లో అది తేటపరుస్తున్నాయి ఆ 11 వచనాలు. సమయం ఉంటే మీ ఇంటి దగ్గర పోయిన తర్వాత మీరు అపవాది చేసే కుట్రలను జయించగలరు. అపవాది చేసే కుట్రలన్నిటినీ మీరు ప్రభువు పేరట జయించగలరు. ఆయన అనుగ్రహించిన కవచము, సైన్యములకు అధిపతి యెహోవా అనుగ్రహించిన కవచము ధరించుకున్నప్పుడు మీరు దేవుని రాజ్యంలో, ఆ యొక్క దేవుని సైన్యంలో మీరు చేరుతారు. దేవుని సైన్యంలో బలపరచబడతారు. దేవుని సైన్యంలో మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని సైన్యంలో మీరు నిలకడగా నిలుస్తారు. ఇంకా మీకు ఏ నష్టము కష్టం అనేది రాదు. నిజమైన దేవుని పేరట ఆయన శరీరంలో నిలబడి ఆయన సైన్యంలో మీరు నిలబడితే మీకు ఇంకెటువంటి కష్టాలు వస్తాయి, ఎటువంటి నష్టాలు రావు. కానీ మీరు నమ్మకంగా ఆత్మీయతోనూ సత్యముతోనూ దినదినము ఆయనలో, ఆయన యొక్క సైన్యంలో చేరి ఆయనతో వెంబడించి నడిచిన యెడల ఆయన కృప సదాకాలము మీతో ఉంటుంది. మూడవదిగా చర్చ్ ఈజ్ ఎ కింగ్డమ్. చర్చ్ ఈజ్ ఎ కింగ్డమ్. అబ్బా, అది ఎంత గొప్పది అట. సంఘము ఒక రాజ్యము. చాలా గొప్ప పేరు అది. సంఘము ఒక రాజ్యము. ఈ సంఘము దేవుని రాజ్యము, ఆశీర్వదింపబడిన రాజ్యం. ఈ సంఘము దేవునితో నడిచే సంఘం. ఈ సంఘము ఆ రాజ్యంలో దినదినము సంతోషింపబడుతున్నది. ఈ సంఘము దేవునితో పాటు దినదినము నడుస్తున్నది. ఈ రాజ్యము ఆశీర్వదింపబడింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ సంఘము బాడీ ఆఫ్ క్రైస్ట్. దిస్ చర్చ్ ఈజ్ ద ఆర్మీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఆశీర్వదింపబడిన సంఘం. ఎఫెసీయుల గ్రంథము 2వ అధ్యాయము 17 నుండి 19 వరకు చూసుకుందాం. ఏమని వివరిస్తుందో అది. ఒకవేళ మీరు దేవుని if you are immersed in body of Christ, దేవుని శరీరములో మీరు నియమింపబడినట్టయితే, దేవుని యొక్క సైన్యములో మీరు బలపరచబడిన వారైతే మీరు ఆయన యొక్క రాజ్యంలో కూడా చేరగలరు. ఆయన యొక్క రాజ్యంలో కూడా మీరు నివసింపగలరు. ఆయన యొక్క రాజ్యంలో కూడా మీరు ప్రవేశింపగలరు. ఆయన యొక్క రాజ్యంలో మీరు ఆశీర్వదింపగలరు. దేవుని రాజ్యం ఎంతో రాజ్యం. సకల జనమును ఆయన కాపాడే రాజ్యం అది. సకల ప్రపంచమును ఏలే రాజ్యం ఆయనది. అట్టి రాజ్యములో నీకు నాకు ఈరోజు ఉండే బాధ్యత కలుగుతున్నది. దేవుని వాక్యం చూపెడుతుంది, తేటగా చూపెడుతుంది మన చదివిన వచనాలలో. ఆయన రాజ్యంలో చేరటకై మనము అర్హత ఉందా? మనకు బలపరచబడినామా? మనము
ఆర్ వి ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? బలపరచబడినామా? ఆయన సైన్యంలో చేర్చబడినామా? ఒకవేళ ఆయన బాడీలో బలపరచబడిన అయితే, ఆయన ఆర్మీలో మనం చేరితే, ఆయన సైన్యంలో నిలకడగా ఉంటే, ఆయన రాజ్యంలో, విస్తారమైన రాజ్యంలో సదాకాలం మనము నివసింపగలము, సదాకాలం మనము తొట్టిల్లగలము. అట్టి రాజ్యంలో ప్రవేశించటకై నీకు నాకు బాధ్యత ఉండవలెను. ఉన్న ఈ దినమున ఆయన ద్వారా మనము ఆ రాజ్యంలో మనం అడుగు పెట్టినాం కాబట్టి ఎంతగానో ఆశీర్వదింపబడిన వారమవుతాం. ఈరోజు ఎంతో మంది ఎన్నో దేశాలలో ఆయన రాజ్యంలో చేరలేకపోతున్నారు. యుద్ధములు, నాశనములు, భయంకరమైన పరిస్థితులు. కానీ దేవుడు మనకిట్టి సమయంలో క్రైస్తవ బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా, ఆయనను ప్రేమించిన బిడ్డలుగా, we are one in body of Christ. We are in oneness. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క రాజ్యంలో నడుస్తున్నాము, ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించినాము. మీరందరూ ఆయన రాజ్యంలో ఈరోజు ఉన్న యెడల ధన్యులు, ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. పరమ రాజ్యములో మీరు సదాకాలము వర్ధిల్తారు. ఆయన రాజ్యం ఎంతో గొప్పది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఆయన ఉన్నాయి. ఇక మీదట ఆయన రాజ్యంలోకి మీరు చేసేటప్పుడు మీరు ఏమాత్రమైనను పాపులమని ధరించుకోవద్దని, అపవిత్రులను కాదు, నీచులను కాదు, ఆయన రాజ్యంలో ప్రవేశించుటకై ఎట్టి వారైనను, పాపి అయినను, నిరీక్షణ లేని వారైనను ఈ దినము, ఈ గడియ ఆయన రాజ్యంలోనికి ప్రవేశించనీకే ఆయన 2 చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా బిడ్డలారా రండి, నా రాజ్యంలోనికి రండి. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని నేను అంగీకరించదను, మిమ్మల్ని నేను చేర్చుకుంటాను. తొట్టిల్లకుండా నా రాజ్యంలోనికి మీరు ప్రవేశించగలరా? ఈరోజు ఇదిగో ఆయన రాజ్య ద్వారములు తెరిచి ఉన్నాయి. ఆయన రాజ్య ద్వారములు ఎన్నటికి మూయబడవు, ఎన్నటికి మూయబడవు. పరిశుద్ధాత్ముని చేత మీరు బలపరచబడ్డవాడు అయితే ఆయన రాజ్యంలో చేరనీకే ఆయన ఈ గడియ ఆహ్వానిస్తున్నాడు, ఈ గడియ ఆహ్వానిస్తున్నాడు. రండి ఆయన రాజ్యంలోనికి. చివరిగా, చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ with unity. Church is a family with unity. Family మరియు యూనిటీ ఏం చెప్తుంది ఇది? సంఘము ఐక్యతతో కూడిన కుటుంబము. సంఘము ఐక్యతతో కూడిన కుటుంబము. ఎంత గొప్ప మాట అది. సంఘము ఐక్యతతో కూడిన కుటుంబము. ఎఫెసీయుల గ్రంథం 2వ అధ్యాయము 17 నుండి 19 వరకు ఆ వాక్యం చదువుకుందాము. ఎఫెసీయులు 2,
17 నుండి 19 వరకు చదువుకుందాము. ఎఫెసీయులు 2:17 నుంచి 19 వరకు. ప్రకటించుడి. అమ్మ వీలుంటే గలతీయులు 6:10 కూడా చదవండి. గలతీయులు 6:10. సమయము అందరితో మేలు చేయదము. సంఘం అనగా ఇక్కడ బైబిల్ అర్థం ఏంటంటే సమాధానము. సంఘం అనగా బైబిల్ యొక్క అర్థము సత్యంతో కూడిన పిలుపు. బైబిల్లో ఎన్నో చోట్ల రాసి ఉన్నది సంఘమును గురించి. చర్చ్ ఈజ్ ఫిల్డ్ విత్ యూనిటీ. చర్చ్ ఈజ్ ఫిల్డ్ విత్ యూనిటీ. సంఘము ఐక్యతతో కూడి నిండి ఉన్నది. ఐక్యతతో నడిపింపు కలుగజేస్తుంది. ఈరోజు గలతీయుల పత్రిక 6:10 ఏముందంటే ముఖ్యంగా సంఘం యొక్క ఐక్యత గురించి. ఈ సంఘంలో యేసుక్రీస్తు శరీరంలో నింపబడిన బిడ్డలం మనం ఉన్నాము. ఆయన యొక్క సైన్యంలో బలపరచబడిన బిడ్డలమై ఉన్నాము మనం. ఆయన యొక్క రాజ్యంలో మనం స్థిరపరచబడిన బిడ్డలమై ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన కుటుంబంలో ఈరోజు మనము ఐక్యత కలిగి ఉన్నామా? మనలో మనం కొద్ది సమయం పరీక్షించుకుందాం. ఐక్యత ఎంతో గొప్పది. ఐక్యత ఎంతో బలమైనది. ఐక్యత లేకపోయినా మనం పడిపోయిన దానితో సమానం. సాతానుతో చెయ్యి కలిపిన వారం అవుతాము. ఐక్యత ఎంతో గొప్పదో ప్రతి ఒక్కరికి మీలో తెలిసిన సంగతే. భార్యాభర్తల ఐక్యత ఇంట్లో ఎంతో గొప్పదో అది ఆశీర్వాదకరమైనది. చర్చిలో ఐక్యత ఎంతో గొప్పదో అది ఆశీర్వదింపబడినది. ఐక్యత లేని బిడ్డలు కూలిపోతారు. ఐక్యత లేని సంఘాలు నాశనం అయిపోతున్నవి. కానీ ఈ సంఘము ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటాను. ఐక్యతతో కూడిన సంఘము, ఐక్యతతో బలపరిచిన సంఘము, దినదినం ఐక్యతతో ఇంకను స్థిరంగా నడుస్తున్న సంఘము. ఎంత సంతోషమైన సంగతి ఇది. ఈరోజు మనందరం ఇంత కూడి ఉన్నాం ఇక్కడ ఐక్యతతో, ఒకే స్వభావంతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామము బలపరచాలని మనందరం ఇక్కడ ఐక్యతతో కూర్చొని ఉన్నాం. ఇంకెవరికైనా ఏమైనా అనుమానం ఉందా? ఐ డోంట్ సీ దట్. మనలో ఐక్యత దినదినమును ఎంతో బలపరచబడుతున్నది. ఐక్యత లేని జీవితము నాశనకరమైన జీవితము. బైబిల్లో మొదటి నుండి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఒక్కసారి అయినా ఐక్యత గురించి రాసినారు. అది ఏ యొక్క గ్రంథం నుండి మనము దాన్ని తీసివేయలేము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే విశ్వాసంతో కూడిన ఐక్యత స్థిరపరచబడ్డది ఈ గ్రంథంలో.
విశ్వాసంతో కూడిన ఐక్యతతో ఆశీర్వదింపబడినది. విశ్వాసంతో కూడిన ఐక్యత మిమ్మలను ఘనపరచబడుతున్నది. క్రైస్తవ బిడ్డలుగా మనము ఎంత ఆశీర్వదింపబడిన బిడ్డలము. ఆయన శరీరంలో మనం కూడి మనం గర్విస్తున్నాము, బలపరుస్తున్నాము, సంతోషిస్తున్నాము, శక్తి లభిస్తున్నది. ఆయన యొక్క సైన్యములో మనం చేరినాము. ఆయన యొక్క సైన్యములో ఆశీర్వదింపబడినాము. ఆయన యొక్క సైన్యములో మనకు విజయం కలుగుతున్నది. ఆయన యొక్క సైన్యములో మనకు ప్రతిరోజు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నాము. ఆయన యొక్క రాజ్యములో, ఉచితకరమైన ఈ యొక్క గొప్ప రాజ్యములో నిన్ను నన్ను నడిపించున్నాడు. పరిశుద్ధాత్మని అపొస్తల కార్యం 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముంది? ఆయన నిన్ను నన్ను ఉచితంగా నడిపించడం లేదు, పరిశుద్ధాత్ముని చేత బలపరచబడి నిన్ను నన్ను నడిపిస్తున్నారు. పరిశుద్ధాత్మ చేత నువ్వు పరిశుద్ధాత్ముడిని ఉచితంగా ఆయన అనుగ్రహిస్తుండు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏది అనుగ్రహించినా మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. కానీ అది అంగీకరించటకే మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈరోజు మనం సమాధానంతోనూ ఐక్యతతోనూ ఆయన యొక్క కుటుంబంలో మనందరం నిలకడగా, ధైర్యంగా, సంతోషంగా ఉంటాం. ప్రభువు దినదినము నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాను. అందరితో ఏకరీతిగా మాట్లాడటం లేదు, కానీ కోరికలు సిద్ధింపచేయవాలని ఆయన యొక్క పరిశుద్ధ నడవడిక చొప్పున మిమ్మల్ని నడిపించు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడుతున్నాడు, మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి షరతులు పెట్టలేదు మనకు. ఈ జీవవాక్యంతో మాట్లాడనీకి ఆయన షరతులు పెట్టలేదు. ఆయన ఒకటే అన్నాడు, నా బిడ్డలారా, నన్ను ప్రేమించే నా బిడ్డలారా, నా దగ్గరికి రండి, ఉచితంగా రండి, ఉచితంగా రండి. నేను మిమ్మల్ని ఏమి కోరటం లేదు. నాకు కావలసిందల్లా మీ యొక్క పరిశుద్ధత, మీ యొక్క రక్షణ. ఈరోజు మనం ఈ యొక్క 4 అంశాలు ధ్యానించిన, కొద్ది సమయం ధ్యానించినాము. ఈ యొక్క 4 అంశములు శరీర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను ఆయనను ధ్యానిస్తూ ఆయన అడిగినడలా, ప్రభువా, నీవు మమ్మను చేర్చుకొను, నీ పరిశుద్ధ ఆలయంలో నిలకడగా ఉండుటకై మాకు శక్తి అనుగ్రహించు. మనం పరిశుద్ధ ఆలయంకి వస్తున్నాం, కానీ నిలకడ లేని శక్తి మనది. కొంతమందికి నిలకడ లేని శక్తి ఉన్నది. కానీ ఇక్కడ కూర్చున్న వారందరూ, నేను చూసినంత మటుకు, నేను విన్నంత మటుకు, ప్రభువు యొక్క సంఘంలో యాజ్ అ ఫ్యామిలీ I see the unity. I see the unity. ఎఫెసీయులు 2:17-19 మీరు చదువుకోండి. అది ఎంత గొప్ప వాక్యము. అక్కడ సత్యము చూపెడుతుంది మీ యొక్క యూనిటీ. ప్రభు ఎడల, ప్రభు సంఘం ఎడల మీ యొక్క సమాధానం ఏంటి? ఆయనతో మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడగలరు? ఆయనతో మాట్లాడటకై, ఆయనతో నడుచుటకై, ఆయనను అంగీకరించుకున్నటకై ఈరోజు మనం సిద్ధపడదాము. నాతో కూడా మీరు ఒక 2-3 నిమిషాలు నిలబడి కలిస్తే ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా తండ్రి రక్షకుడా, పరలోకమందున్న మా అద్భుతకరమైన దేవా, ఇదిగో తండ్రి శక్తిగల ప్రభువా, నీ యొక్క దాసుని ద్వారా కొద్ది సమయము కొద్ది వాక్యము వినిపించుటకై నువ్వు నడిపించినందుకై వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ మేము చదివిన వాక్యము, విన్న వాక్యము మా పాదములకు దీపంగాను త్రోవకు వెలుగుగాను ఉండటంట్లుగాను మమ్మల్ని నడిపించు తండ్రి. మా జీవిత యాత్రలో ఎంతో మంది తండ్రి చివరి దశలో ఉన్నారు, ఎంతో మంది మొదటి దశలో ఉన్నారు, ఎంతో మంది తండ్రి ఎక్కడ ఉన్నారో వాళ్ళకే సమాధానం లేదు. కానీ ప్రభువా, మేము నీ యొక్క పూర్తిగా మా యొక్క జీవిత యాత్ర నీ యొక్క శరీరంలో ఉన్నట్లా ఈరోజు తండ్రి నువ్వు మమ్మల్ని అంగీకరించదవు రక్షకుడా, మాకు విముక్తి అనుగ్రహించదవు ప్రభువా. ఓ ప్రభువా రక్షకుడా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం వందనము తండ్రి. ప్రభువా, మా నీ యొక్క సైన్యంలో మేమున్న ఎడలా ప్రభువా, మాకు నీ యొక్క కవచం ధరించి బలపరిచి మా శత్రువులను నాశనం చేసి మాకు విజయం అనుగ్రహించదవు తండ్రి. నువ్వు వాగ్దానం చేసిన ప్రభుడువు, నీ వాగ్దానములు ఎన్నడూను విడనాడవు తండ్రి. నీ వాగ్దానములు సదాకాలం ఉంటాయి తండ్రి. ఆది నుండి అంతం వరకు నీ వాగ్దానముల చేత మేము బలపరచబడిన బిడ్డలం. ప్రభువా రక్షకుడా, నువ్వు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. సైన్యములకు అధిపతియగు దేవుడవు నీవు. ఓ రక్షకుడా తండ్రి, నీ యొక్క సైన్యములు మాకు బలము అనేది ఉన్నది తండ్రి. ప్రభువా తండ్రి, నీ రాజ్యము ఉచితమైన రాజ్యము తండ్రి. అటు రాజ్యంలో మేము ప్రవేశించుటకై మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. మమ్మల్ని నడిపించము తండ్రి. నీ యొక్క ఘనకరమైన ఆ రాజ్యంలో మాకు చోటు ఇచ్చి మమ్మల్ని నడిపించుమని వేడుకొంచున్నాం రక్షకుడా. ఓ ప్రభువా తండ్రి, ఈ సంఘములో తండ్రి నువ్వు అనుగ్రహించిన సమాధానం కొరకై వందనములు, ఈ సంఘంలో నువ్వు అనుగ్రహించిన గొప్ప నడిపింపు కొరకై వందనములు తండ్రి. ఓ యేసయ్యా రక్షకుడా తండ్రి, ఈ సంఘంలో నువ్వు అనుగ్రహించిన ఐక్యత కొరకై వందనములు. ఒక కూడిన కుటుంబముగా మమ్మల్ని నడిపించున్నందుకే వందనములు తండ్రి. ఒక కూడికి వెళ్ళిన కుటుంబంగా ఆశీర్వదించినందుకు నీకు స్తుతులు స్తోత్రం వందనములు తండ్రి. ఇటు సమయంలో తండ్రి ఈ సంఘ కాపురి సురేష్ గారిని, పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన దూరదేశంలోకి వెళ్ళినాడు తండ్రి. ఆయన కార్యక్రమములన్నీ ఫలింపచేసి బలపరిచి ఆశీర్వదించి తిరిగి ఈ సంఘములోనికి మధ్యలోనికి తీసుకురమ్మని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభావం మరి ఒకసారి తండ్రి ఇది నా ఆశీర్వాదముల చేత నింపి కరుణించి కటాక్షించి వీరిని బలపరిచి దీవించుమని మా కొరకు తిరిగి రానైన యేసు ప్రభు పేట అడిగి వేడుకొంచున్నాం ప్రభువా తండ్రి. ఆమేన్. Thank you, Uncle. Praise be to God. Let's observe a few announcements for this week. As weekly
prayers. Morning prayer we'll have a daily morning prayer we'll have from 6 to 6:30 a.m. On Tuesdays we'll have a call from 8 to 9. And Bible study for this week has been cancelled. అందరు అబ్జర్వ్ చేయండి. పాస్ట్ గారు ట్రావెల్లో ఉన్నారు. అండ్ ఆల్సో అబౌట్ జనరల్ బాడీ మీటింగ్ నెక్స్ట్ వీక్ జరగాల్సింది. యాక్చువల్గా ప్లాన్డ్ date is on September 28th, next Sunday. But based on availability of the pastor, we will communicate again if we will be having it on next Sunday or it has to be pushed another week. Please watch out for a notification on that one. Half night prayer September 26th Friday, brother Jacob and sister Smita's house lo untundi. So please do plan and attend this half night prayer on September 26th, coming Friday. And also, do we have any visitors today? For the first time, whoever is visiting True Light, can you please stand? We want to welcome you. Anybody for the first time? Okay. If there is no one, let's quickly go ahead with the next one. We will go with the song as we are going for offering. Let's all prepare and worship the Lord through our offerings. Thank you. Thank you, Uncle. హలో సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ప్రార్థన చేసుకుందాము. మా యేసయ్య రక్షకుడా తండ్రి, అతి పరిశుద్ధుడమైన మా తండ్రి, ఈ పరిశుద్ధ దినమున తండ్రి మమ్మల్ందరినీ ఇక్కడ కూర్చి నీ సన్నిధానంలో ధ్యానించి నిన్ను ఘనపరిచి నీ యొక్క ఆశీర్వాదములను మేము పొందుటకే మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం కొరకే వందనములు తండ్రి. రాలేక ఎంతోమంది బిడ్డలు తండ్రి నీ యొక్క ఆరాధనకు రాలేక ఉన్నారు. ఎంతోమందికి తండ్రి ఎన్నో కష్టములలో ఉన్నారు. ఎంతోమంది తండ్రి అనారోగ్యత స్థితిలో ఉన్నారు. ప్రభా, అట్టి వారిని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. అట్టి వారిని అందరినీ నీవు వారితో ఉండి వారిని నడిపించుము తండ్రి. కూడిన సంఘమును బలపరచుము, ఆత్మీయ శక్తి అనుగ్రహించుము. నీ సహవాసములో ఐక్యతలో ఇంకనూ వీళ్ళని నడిపించి దీవించుము తండ్రి. ఇచ్చిన కానుకలను వర్ధిల్లజేయము. కానుకలు తండ్రి నీ యొక్క సంఘ పరిశుద్ధ వాక్యం యొక్క పరిశీలన కొరకై వాడుకున్నట్లు వీటిని నడిపించుము తండ్రి. మరొకసారి మేమందరం చేరి నిన్ను ధ్యానించే వరకు నీ పరిశుద్ధాత్మను ఒక్కొక్కరితో నడిచి ఘనపరిచి భద్రపరిచి దీవించునుగాక. మరొకసారి తండ్రి నువ్వు చేసిన మహోపకారములన్నిటికీ మేము వందనములు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు ఆయన యొక్క ప్రేమయు
ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డపైన రాలేకపోయినటువంటి మా యొక్క కుటుంబముల కొరకును సదాకాలం అందరిపై తోడై వర్ధిల్లును గాక. ఆమేన్.